ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే జాతకపరంగా గురుగ్రహ బలం పెరిగి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో అనుకూలత కోసం, అలాగే శుభకార్య ప్రయత్నాలు ఫలించటం కోసం పాటించాల్సిన నియమాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం. ఈరోజు తిథి ఫాల్గుణ శుద్ధ విదియ సాయంత్రం 4:43 వరకు. నక్షత్రం పూర్వభాద్ర రాత్రి 9:49 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:30 నుంచి 3 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, కుజుడు మకరంలోను, రవి బుధ శుక్ర రాహువు కుంభంలోను, శని మీనరాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ఆర్థికపరమైన విషయాల గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. అధిక ఖర్చులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. స్థిరాస్తి వ్యవహారాలలో ప్రతికూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. ఉద్యోగ అవకాశాల కోసం ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నం అనేది మాత్రం కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీటన్నిటితో పాటు మీ సంతానము, వారి యొక్క అభివృద్ధి, వీటి గురించి మీరు ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మేషరాశికి చెందిన స్త్రీలకి మాత్రం భాగస్వామ్యం వలన వీరికి ఇబ్బందులు అనేవి కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. నూతన వ్యక్తుల పరిచయం మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అలాగే ఎన్ని సమస్యలు ఉన్నా ఓర్పుతో, నేర్పుతో, సహనంతో మీరు ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. మేషరాశి వారు ఈరోజు దక్షిణామూర్తి స్వామివారిని దర్శించుకోవటం, స్వామివారి అష్టోత్తరం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృషభ రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో సానుకూలమైన పరిస్థితులు అనేవి గోచరిస్తున్నాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఎక్కువగా శ్రమకి గురవుతున్నా కూడా పట్టుదలతోటి పనులు పూర్తి చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. వృత్తిపరంగాను, వ్యాపార పరంగాను, అలాగే ఇతర వృత్తులలో ఉన్న వారికి ఆర్థికంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరగటంతో పాటు కీర్తి ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. మీ యొక్క కుటుంబ సభ్యులతోటి సమయం గడిపే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వృషభ రాశికి చెందిన స్త్రీలకి కూడా వృత్తి ఉద్యోగ వ్యాపార సంబంధంగా అధిక కీర్తి లభించే అవకాశాలు, దీంతో పాటు ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు ఇవి వచ్చే అవకాశాలు కూడా గోచరిస్తూ ఉంటాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా సానుకూలత అనేది గోచరిస్తోంది. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుణ్ణి దర్శించుకోవటము, అలాగే స్వామివారికి సంబంధించి అష్టోత్తరం చదవటం, వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగ వ్యాపారాలకు సంబంధించి వీరు ప్రయత్నం అనేది మాత్రం చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతూ ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఎటువంటి అపజయాలు ఉన్నా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి మార్పులు లాంటివి ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఆర్థికపరమైన విషయాల్లో కలుగుతున్న ఒడిదుడుకులని అధిగమించేందుకు మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఇక ముఖ్యంగా మీరు పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరచడంతో పాటుగా నూతన స్థిరాస్తి వ్యవహారాల గురించి కూడా ప్రయత్నం చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీరు ఎటువంటి పనులు ఉన్నా వాటిని నేర్పుతో, ఓర్పుతో ఆ పనులను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలత, నూతన ఉద్యోగ ప్రయత్నాలలో అనుకూలత, ఇక వీటితో పాటు ఆర్థికపరమైన విషయాల్లో సానుకూలమైన పరిస్థితులు,
ఇక కుటుంబ సమస్యలు ఎన్ని ఉన్నా కూడా వాటిని అధిగమిస్తూ ముందుకు సాగేందుకు మీరు ప్రయత్నం చేస్తారు. మిథున రాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కర్కాటక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కర్కాటక రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి మాత్రం శ్రమ అనేది అధికంగా గోచరిస్తోంది. అనుకున్న విధంగా పనులు పూర్తి చేయడానికి ఎక్కువగా శ్రమకి గురవుతూ ఉంటారు. ముఖ్యంగా మీ ఆరోగ్యం గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. స్థిరాస్తుల విషయాలలో కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు గోచరిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. మనసులో ఎటువంటి విషయాలు ఉన్నా వాటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి చర్చించేందుకు ప్రయత్నించాలి. సంతానము, వారి అభివృద్ధి గురించి ఎక్కువగా ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. మీకు నచ్చిన వారు, అలాగే మీరు ఎవరితోటైతే ఉండాలని ప్రయత్నిస్తుంటారో వారి వలన కూడా మీకు ఇబ్బందులు కలిగే అవకాశాలు అనేవి కనపడుతున్నాయి. మాట పట్టింపులు అధికంగా ఉండటం లేదా అనాలోచితంగా మీరే ఏదైనా ఒక మాట అనటం లాంటివి గోచరిస్తూ ఉంటాయి కనుక తగు జాగ్రత్తలు పాటించాలి. కర్కాటక రాశికి చెందిన వారు మాత్రం ఈరోజు దత్తాత్రేయుడి యొక్క అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. సింహరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే సంతానము, వారి అభివృద్ధి వీటి గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి. మీ సంతానము విదేశాలకు వెళ్ళాలనుకుంటుంటే దానికి సంబంధించి ప్రయత్నాలు లాంటివి కొనసాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనుకూలమైన స్థితిగతులు కనపడుతూ ఉంటాయి. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. అయితే సింహరాశి వారు మాత్రం వీరి యొక్క ఆరోగ్యం గురించి, పాత బకాయిలు, రుణాలు వీటి గురించి శ్రద్ధాశక్తుల్ని మాత్రం కనబరచాలి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలకి వివాహాది శుభకార్య ప్రయత్నాలలో సానుకూలమైన పరిస్థితులు కనపడుతున్నాయి. స్థిరాస్తి విషయాలలో కూడా అనుకూలత అనేది గోచరిస్తోంది. కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవి జాప్యం లేదా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ అధికంగా ఉండే అవకాశాలు, అలాగే ఉద్యోగానికి సంబంధించి మార్పులు చేర్పులు ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. సింహరాశికి చెందిన వారు ఈరోజు సాయిబాబా వారి దర్శనం చేసుకోవటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. కన్యారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ వృద్ధి కోసం ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి అధిక శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. దీంతో పాటు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసే ప్రయత్నం మాత్రం కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో మీరు ఆశించిన దానికంటే కూడా మెరుగైన ఫలితాలు మీకు కనపడుతూ ఉంటాయి. సంతానము, వారి అభివృద్ధి గురించి మీరు తీసుకుంటున్న జాగ్రత్తలు సత్ఫలితాలను ఇస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం తగు జాగ్రత్తలు పాటించాలి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారస్తులకి మాత్రం ఆర్థిక పురోగతితో పాటు నూతన వ్యాపారాల గురించి ఆలోచన చేసే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నించాలి. ఇక కన్యా రాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమంతుని దర్శనం చేసుకోవడంతో పాటుగా స్వామివారి యొక్క కవచం చదవటం మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కోపావేశాలను నిగ్రహించుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే మీ కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న ప్రతికూల విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి మీరు మీ కుటుంబ సభ్యులతోటి కూర్చొని చర్చించుకునేందుకు కూడా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. వివాహాది శుభకార్య ప్రయత్నాలలో మాత్రం మీరు ఆశించినట్టుగా పురోగతి లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. ఉద్యోగస్తులకి శ్రమ అధికంగా ఉండటం, మీ పై అధికారుల వలన కూడా మీరు మాట పడాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక వ్యాపారస్తులకి వ్యాపారపరంగా శ్రమ అధికంగా ఉంటుంది. పట్టుదలతోటి మీ వ్యాపారాభివృద్ధి గురించి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. ఇతర వృత్తులలో ఉన్న వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మానసికంగా ప్రశాంతంగా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం అనేది చేయాలి. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీకు సంబంధించిన ఆస్తి పేపర్లు కానీ లేకపోతే నగదు కానీ బ్యాంకులో తనఖా పెట్టి రుణాలు తీసుకునే ప్రయత్నం కూడా మీరు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
తులారాశికి చెందిన వారు ఈరోజు రాఘవేంద్ర స్వామి వారిని దర్శించుకోవటం, రాఘవేంద్ర స్వామి వారి అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారికి మాత్రం ఆర్థికపరమైన విషయాల్లో అనుకూలమైన స్థితిగతులు గోచరిస్తున్నాయి. సంతానము వారి అభివృద్ధి గురించి తగు జాగ్రత్తలు పాటిస్తూ ఉంటారు. స్థానచలనము, బదిలీలు వీటి గురించి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు మీకు సానుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపార అభివృద్ధి గురించి మీరు ప్రయాణాలు లాంటివి చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుటుంబ సభ్యులతోటి సమయం గడిపేందుకు ప్రయత్నించాలి. ఇక వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఆర్థికంగా అనుకూలమైన అంశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. స్థిరాస్తి వ్యవహారాలలో వీరికి సానుకూలత అనేది కనపడుతోంది. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని మీరు అధిగమించేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. వివాహాది శుభకార్య ప్రయత్నాల గురించి ప్రయత్నిస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తోంది. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు హయగ్రీవుడిని దర్శించుకోవటం, హయగ్రీవుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి శుభ ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే ధనురాశి వారికి వీరి యొక్క స్వవిషయాల గురించి తగు జాగ్రత్తలు పాటించాలి. గోప్యత పాటించేందుకు ప్రయత్నించాలి. ఆరోగ్యం గురించి శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. తొందరపాటు చర్యల వలన, నిర్ణయాల వలన ధర నష్టం లాంటివి కలిగే అవకాశాలుంటాయని గ్రహించాలి. కుటుంబ సభ్యులతోటి ఎక్కువగా సమయాన్ని గడిపేందుకు ప్రయత్నించండి. మానసికంగా ఆనందంగా ఉండేందుకు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉండాలి. అనేక ఆలోచనల వలన మీరు మీ యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలకు సంబంధించి దానిపైన దృష్టి సారించే అవకాశాలు తక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఇక ధనురాశికి చెందిన స్త్రీలు మాత్రం క్షణికావేశంలో అనేక తప్పులు లేదా మార్పులు చేసుకుంటూ ముందుకు వెళుతూ ఉంటారు. దీని వలన మీరు ఆర్థిక పరంగాను, వృత్తి, ఉద్యోగ, వ్యాపార పరంగాను, అలాగే మీ కుటుంబ సభ్యులతోనూ కూడా ఇబ్బందులకి గురయ్యే అవకాశాలుంటాయని గ్రహించాలి. ఇక ధనురాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయ స్వామి వారిని దర్శించుకోవటం, స్వామివారి నవరత్న మాలికా స్తోత్రం చదవటం వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూలంగా ఉన్నట్టుగానే ఉన్న హఠాత్తుగా మార్పులు అనేవి గోచరిస్తున్నాయి. హఠాత్తుగా మీరు ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. నూతన రుణ ప్రయత్నాల వలన అధిక ధన నష్టం లాంటివి కలిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇంట్రాడే చేస్తున్న వారు మాత్రం తగిన జాగ్రత్తలు పాటించాలి. దీర్ఘకాలిక పెట్టుబడుల వైపు ఆసక్తిని కనబరుస్తున్న వారికి కూడా ఈరోజు అనుకున్నట్టుగా వారికి మార్పులు లేకపోవటం లేదా ఆశించినట్టుగా పెట్టుబడులు పెట్టలేకపోవటం నిరాశను మాత్రం కలిగిస్తూ ఉంటుంది. మీ యొక్క సంతానము, వారి యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వైవాహిక జీవితము వీటిపైన మీరు ఎక్కువగా ఆసక్తిని కనబరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. ఆరోగ్యం గురించి మాత్రం శ్రద్ధాశక్తుల్ని కనబరచాలి. ఇక మకర రాశికి చెందిన స్త్రీలు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అవసరం. మీ కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, మీ సంతానం ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, దాంతోపాటు వారి యొక్క ఆరోగ్యము, ఇలాగే ప్రతి విషయం గురించి కూడా మీరు తగు జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. ముఖ్యంగా నమ్మిన వారి వలన అధిక ధన నష్టం కలిగే అవకాశాలుంటాయని కూడా గ్రహించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు కృష్ణుణ్ణి ఆరాధించటం, కృష్ణుడి యొక్క అష్టోత్తరం చదవటం వినటం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి ఆటంకాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు అధిగమించడానికి ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. నూతన వ్యాపార ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా మీకు గోచరిస్తూ ఉంటాయి. వీటన్నిటితో పాటు నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరించదు. అలాగే ఉద్యోగానికి సంబంధించి మీరు ప్రయాణాలు లాంటివి చేయటం, దీంతో పాటు శ్రమకి గురి కావటం అనేది గోచరిస్తోంది. వ్యాపారస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి శ్రమ అధికంగా ఉంటుంది. ఆర్థికపరమైన విషయాల్లో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు మాత్రం గోచరిస్తున్నాయి.
ఇక కుంభరాశికి చెందిన స్త్రీలు వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి అనేక విషయాలలో ఆటంకాలు ఉండటం కానీ, లేకపోతే సంబంధాలు లాంటివి దగ్గర వరకు వచ్చి అవి మీకు ప్రతికూలంగా ఉండే అవకాశాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. శ్రమకి గురవుతూ ఉంటారు. మానసిక సంఘర్షణ ఎక్కువగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే విద్యార్థులు కూడా శ్రమకి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు దత్తాత్రేయుడి కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాన్ని కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మీనరాశి వారికి మాత్రం శ్రమ అధికంగా ఉంది. అయితే మీ కుటుంబ శ్రేయస్సు గురించి మీరు ఎక్కువగా పాటుపడుతూ ఉంటారు. మీ స్థిరాస్తులు లాంటివి అమ్మే ప్రయత్నం కూడా మీరు కొనసాగిస్తూ ఉంటారు. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటిస్తూ ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. పాత బకాయిలు, రుణాలు తీర్చేందుకు మీరు అధిక శ్రమకి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులకి వ్యాపార అభివృద్ధి గురించి అధిక శాతం వీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక మీనరాశికి చెందిన స్త్రీలకి మాత్రం ప్రతి విషయంలోనూ కూడా వీరు జాగ్రత్తగా ఉండేందుకు ప్రయత్నించాలి. ఖర్చులు అధికంగా ఉండటం, అనారోగ్య సమస్యలు, సంతానము, వారి అభివృద్ధి గురించి చింత, కుటుంబ శ్రేయస్సు గురించి ఎక్కువగా పాటుపడటము, ఏ విషయం ఆలోచిస్తున్నా అందులో మీకు ప్రతికూలత అనేది అధికంగా ఉంటుంది కనుక ప్రతి విషయం గురించి జాగ్రత్తగా మీరు వ్యవహరిస్తూ ముందుకు సాగడానికి ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవటం, అలాగే స్వామివారి దండకం చదవటం, వినటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. గురువారం సందర్భంగా దత్తాత్రేయుడి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి. శ్రీరస్తు శుభమస్తు. గురువారం సందర్భంగా గురుగ్రహం అనుకూలించాలంటే, గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకోవాలంటే ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా గురుగ్రహం ప్రీతి కోసం గురు స్నానాన్ని ఆచరించాలి. ఈ గురు స్నానం ఎలా చేయాలంటే, ఒక ఇత్తడి బిందెలో జలము తీసుకొని ఆ జలములో కొన్ని రావి చెట్టు ఆకులు, కొద్దిగా కుంకుమ పువ్వు వేసి ఆ నీటిని స్నానం చేసే నీటిలో కలుపుకొని ఆ నీళ్లతో స్నానం చేయాలి. దీన్ని గురు స్నానం అంటారు. దీనివల్ల గురుగ్రహం త్వరగా అనుకూలిస్తుంది. అలాగే స్నానం చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించి పగలు ఉపవాసం ఉండి రాత్రి సమయంలో శనగపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించాలి. దీన్ని గురుగ్రహ ఉపవాసం అంటారు. దీనివల్ల కూడా గురుగ్రహం త్వరగా అనుకూలిస్తుంది. ఇలా గురుగ్రహ స్నానం చేయటం, గురుగ్రహ ఉపవాసం చేయటం, అదేవిధంగా గురుగ్రహ ప్రీతి కోసం రావి చెట్టు ఆకులతో కుట్టిన విస్తరిలో శనగపప్పు పోసి మధ్యాహ్నం 1 గంట నుంచి 2 గంటల మధ్య ప్రాంతంలో గురుహోరలో దానం ఇవ్వటం ద్వారా కూడా గురుగ్రహం త్వరగా అనుకూలిస్తుంది. గురుగ్రహ దోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. వానర ముఖంతో దర్శనమిస్తుంటారు నందీశ్వరుడు. అటువంటి మహానుభావుడై అంత వినయంతో ఆయన నిలబడ్డాడు. నిలబడితే ఆయన్ని ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతిగా పట్టాభిషేకం చేశాడు శంకరుడు. అప్పుడు తూర్యములనన్నింటినీ మోగించారు, మంగళవాద్యములను మ్రోగించారు, దిక్కులు పిక్కటిల్లిపోయి పుష్పవృష్టి కురిసింది, అప్సరోగణములు నాట్యములాడాయి. అంత గొప్పగా ఆయనకి పట్టాభిషేకం చేశారు. అందుకే ప్రమథగణములన్నిటికీ కూడా అధిపతి ఎవరు అంటే నంది. ఆ నంది పేరు ఎందుకు వచ్చింది అంటే శిలాదుని యొక్క కుమారుడు. ఈ పిల్లవాడిని చూశాడు శిలాదుడు. చూసి నందుడౌట చేసి నంది ఎనుచు నామకరణంబొనర్చి వివిధార్థ సంచయంబు నిమ్మి అర్ధులైన వారికిచ్చి తనియ చేయుచు ముదంబున తనరుచుండే అన్నారు శివమహాపురాణంలో. ఆ శిలాదుట్ట పిల్లవాడి వంక చూశాట. ఉరై శిలాదుని యొక్క కుమారుడు అని చెప్పబడతావు, ఎంత గొప్ప కొడుకువిరా అని ఆ పిల్లవాడి ముఖం చూసేటప్పటికీ ఆ తండ్రిలో ఎంత ఆనందం వచ్చేసిందోట. నాలో ఉండిపోయిన ఇంత ఆనందం, నా కోరిక తీరింది, పరమశివుడితో సమానమైనటువంటి కొడుకుని నేను కన్నానన్న ఆనందానికి కారణమై రాశీభూతమై సాకారముగా నా ఎదుట నడిచి వచ్చావు కాబట్టి, నా కోరిక తీర్చావు కాబట్టి
కొడుకుని నందనుడు అని పిలుస్తారు. తండ్రి ఆనందమునకు కారణమవుతాడు కాబట్టి కొడుకు నందనుడు. ఎంతమంది ఉండనివ్వండి, తండ్రి మనసు కొడుకు కోసం కొట్టుకుంటుంది. అందుకే కొడుకుని నందన అన్న శబ్దంతో పిలుస్తారు. ఎందుకు పిలుస్తారు అంటే ఎవరికి ఆనందం ఇస్తాడు అంటే తండ్రికి ఆనందం ఇస్తాడు. తండ్రికి సంతోషం ఎక్కడ అంటే కొడుకుని చూస్తే. ఎంత కష్టంలో ఉండనివ్వండి, ఆ కొడుకుని ఒకసారి కౌగిలించుకున్నాడు అనుకోండి తండ్రి, అంత కష్టాన్ని మరిచిపోతాట. పుత్రగాత్ర పరిష్వంగా అంటారు. ఆ కొడుకుని కౌగిలించుకోవడంలో తండ్రి అంత ఆనందాన్ని పొందుతాడు. సామాన్యంగా లోకంలో ఉండేటటువంటి పిల్లల్ని చూసినంత మాత్రం చేతనే తండ్రులంతా పొంగిపోతే కొడుకులందరికీ నందనులని పేరు వచ్చింది. అందుకే యశోదానందనుడు, నందనందనుడు, కైకేయీ నందనుడు, దశరథ నందనుడు నందన శబ్దంతో వేస్తారు. ఎందుకంటే వీళ్ళందరికీ ఆనందం ఇచ్చిన వాడని. మరి అటువంటిది లోకంలో ఉన్నటువంటి పిల్లల కన్నా కూడా భిన్నమైనటువంటి రీతిలో అయోనిజుడైనటువంటి శతుడు, జరామరణములు లేనివాడు, పరమశివుడితో తుల్యమైన వాడు కావాలి నాకు కొడుకని నేను ప్రార్థన చేస్తే, నువ్వు మళ్ళీ తపస్సు చేసి పరమశివుని యొక్క అనుగ్రహాన్ని పొంది ఆయన నదులు పుట్టడానికి కారణమై పార్వతీ పరమేశ్వరుల చేత అనుగ్రహింపబడి పరమదగణాధిపత్యాన్ని పొంది నువ్వు నడిచి వస్తుంటే పరమశివుడికి వాహనంగా అంగీకరింపబడితే నిన్ను చూసి నేనెంత మురిసిపోతాను. నా ఆనందమునకంతటికీ నువ్వు కారణమయ్యావు కాబట్టి నీకు నంది అని పేరు పెడుతున్నానన్నాడు. నందుడౌట చేసి నంది అనుచు నామకరణం బొనర్చే, అందుకని నంది అని పేరు పెట్టాడు. ఈశ్వరుడితో సమానమైన శక్తి ఉన్నవాడు కాబట్టి ఈశ్వర శబ్దం పక్కన చేరింది. నందీశ్వరుడు అని పిలుస్తారు.